ఎందుకు చేసినావు అని డౌట్ వచ్చింది. ఇదా ఆ, ఈ బాక్స్ అన్న నీ డౌట్? అవును. ఓకే. మీరు కిందికి ఏం చేయాలి కానీ ఇప్పుడు కిందికి ఏం చెప్పారు కదా, ఆ మీరు మీది ఒకటి చేసిరని అట్లా. కరెక్టే. సో ఇప్పుడు దీనికి ఈ రెడ్ కలర్ డబ్బాలో ఇదేంటిది ఎట్రిబ్యూట్లు. ఈ ఎట్రిబ్యూట్లు దీనికి అసోసియేట్ చేసి ఇది తీసుకెళ్ళి దీనికి అసోసియేట్ చేసా. ఇదేంటిది యూజర్ ప్లాన్ అనేది ఒక ప్రోడక్ట్, రైట్? సిమిలర్ గానే ఇది ఇండివిజువల్ ప్లాన్ అనేది ఒక ప్రోడక్ట్. దానికి కూడా ఇక్కడ చోటు లేక సైడ్ పెట్టా, ఇది కింద ఉంది అక్కడ పక్కన ఉంది అంతే. దానికి ఇదేంటిది అట్రిబ్యూట్సే. ఇండివిజువల్ ప్లాన్ అట్రిబ్యూట్స్ ఇవి. ఓకే ఇండివిజువల్ ప్లాన్ అట్రిబ్యూట్స్ ఇవి. ఓకే. ఓకే. సో దీని కలర్ ని చేంజ్ చేస్తే సెట్ అయిపోద్దేమో. ఓకేనా? ఓకే. అది కూడా ప్రొడక్టే. సరే ఇక్కడ ప్రాక్టికల్ చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఏమైనా చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ ఉన్నా సరే. నేను ఇవన్నీ చేయమన్నా, ఎంతవరకు చేసావు హర్ష? వెరీ గుడ్. ఒకసారి చెక్ చేస్తా నాకు ఏమేమి చేసావు, ఎంతవరకు వచ్చింది. ఓకే. సిమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 సార్లు ఎందుకు క్రియేట్ చేసావు? రెండిట్లో ఏది కరెక్టో ఏది రాంగో చూసుకొని ఒకటి తీసే. ఇంకొకటి, సిమ్ పిఎస్ ఇక్కడ ఎందుకు క్రియేట్ చేస్తారు? పిఎస్ అనేది ప్రోడక్ట్ కాదు. ఇది ప్రోడక్ట్, ఇది ప్రోడక్ట్ కాదు. చూడు, ఇది ప్రోడక్ట్ స్పెసిఫికేషన్, ఇది ప్రోడక్ట్. సో నువ్వు సరే 2 సిమ్ముల్లో ఒకటి తీసే చెప్తా ఫస్ట్. కరెక్ట్ దుంచు. సిమ్ అనేది ప్రోడక్ట్. సిమ్ పిఎస్ అనేది డయాగ్రామ్ లో ప్రోడక్ట్ స్పెసిఫికేషన్, అది ప్రోడక్ట్ కాదు. ఓకే. సో మనం ఏం చేయాలనేది ఒకసారి మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయు. ఇందులోకి వెళ్ళాం.
వెళ్ళి ఫస్ట్ మనం ఈ ప్రొడక్ట్ క్రియేట్ చేయాలనుకున్నాం. సారీ సిమ్ అనే ప్రొడక్ట్ క్రియేట్ చేయాలనుకున్నావు. సిమ్ అనే ప్రొడక్ట్ క్రియేట్ చేసావు. బానే ఉంది. ఇందులో ఏమిచ్చావు? జస్ట్ పేర్లిచ్చేసి ఇవి డేట్లు ఇవ్వమన్నాను ఇవ్వలేదా? హ్మ్. డేట్లు చాలా ఇంపార్టెంట్ అబ్బా! ఒక గంట తర్వాత మళ్ళీ ట్రై చేయాల్సింది. సర్లే. ఓకే. సరే. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఆబ్జెక్ట్ సెలెక్ట్ జేసుకోవాలన్నప్పుడు, ఇక్కడ మీరు ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ సెలెక్ట్ జేసుకోవాలి. ఆబ్జెక్ట్ టైప్‌లో ప్రొడక్ట్ స్పెసిఫికేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. దానికోసం మనం దీన్ని ఎక్కడ ఇవ్వాలి అంటే, ఆబ్జెక్ట్ లోపటికి వెళ్ళాలి. ప్రొడక్ట్ 2 అని కొట్టాలి. చెప్పా గదా! ప్రొడక్ట్ 2 అని కొట్టాలి. ఇందులో ఆబ్జెక్ట్ టైప్స్‌కి వెళ్ళాలి. ఇందులో బేస్ ప్రొడక్ట్ స్పెక్ టైప్ ఉంది కదా! దానిలో యూజర్ ప్లాన్స్ యాడ్ చేశాను నేను ఈ 2. ది ఇదే విధంగా న్యూ ఆబ్జెక్ట్ టైప్‌కి వెళ్ళాలి. ఇక్కడ ఓకే. ఇదే ఆబ్జెక్ట్ టైప్. ఓకే. ఇది ఇప్పుడు ఇక్కడ యాడ్ చేయాలి మనం. డైరెక్ట్‌గా మనం సిమ్ అనేది ఉంది. సిమ్ అనే ప్రొడక్ట్‌కి ఇక్కడ ఫీల్డ్స్ అండ్ అట్రిబ్యూట్స్ యాడ్ చేయొచ్చు. కానీ మనం ఇది చెయ్యట్లేదు. ఇట్లా చేయొచ్చు. ఇది తప్పేం కాదు. కానీ ఇంతకన్నా మోర్ అడ్వాన్స్‌డ్ ఏంటంటే ఇక్కడ డైరెక్ట్‌గా అట్రిబ్యూట్ యాడ్ చేసే బదులుగా మనం ఇదే అట్రిబ్యూట్స్‌ని ఈ సిమ్ పిఎస్‌కి యాడ్ చేసి, ఆ సిమ్ పిఎస్‌ని దీనికి యాడ్ చేస్తాం. అది ఇండైరెక్ట్‌గా యాడ్ చేస్తాం. డైరెక్ట్‌గా యాడ్ చేయకుండా. అర్థమైందా? ఆ సిమ్ పిఎస్ ఏదైతే ఉందో దానికి అట్రిబ్యూట్స్ ఎట్లా యాడ్ చేస్తాం? సరే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. ఓకే. ఏమని కొట్టాలి ఇక్కడ చెప్పండి? ఇక్కడ ఏమని టైప్ చేయాలి? ఏమని టైప్ చేయాలి? కాదు. అది ఓపెన్ అయితే దాని లోపలికి వెళ్లి, ఇక్కడ ఆబ్జెక్ట్ టైప్స్‌లోకి వెళ్లి, ఇక్కడ మనకి సిమ్ పిఎస్. ఓకే. ఇది ఓపెన్ చేయాలి. ఇందులో అట్రిబ్యూట్స్ అండ్ ఫీల్డ్స్ ఉంటాయి. ఇక్కడ మనం యాడ్ చేయాలి. ఇక్కడ యాడ్ చేసాం. ఓకే. ఇప్పుడు సిమ్ ప్రొడక్ట్ ఉంది గదా! ఇందులో నువ్వు తీసేసేయి.
అయినా గాని ఉంటది. ఎందుకు? ఆ టీసీఎస్ నుంచి వచ్చిందిది. అర్థమవుతుందా? సో, నీకింకా క్లారిటీ రావాలంటే ఒక పని జెయ్యి. దీనిలోకి వెళ్ళు. సింపిఎస్ తీసేసేయి. నేమ్ దిస్ అన్అసైన్డ్ చేసేసేయి. ఇట్ ఈస్ ఇన్‌హెరిటెడ్ అండ్ కెనాట్ బి అన్‌అప్లైడ్. ఇట్ ఈస్ ఇన్‌హెరిటెడ్ అని చెప్తుంది చూడు. ఓకే. ఫస్ట్ లెట్ మీ సేవ్ దిస్. ఇన్‌హెరిటెడ్ అంటే ఏంటి? అది ఎందుకట్లా వస్తుంది చెప్తా. హ్మ్. సో, మనం సింపిఎస్ నుంచి తెచ్చుకుంటున్నాం అన్నమాట. అక్కడి నుంచి వచ్చేది దీని పైన ఉన్న ఓకే. ఓకే. సో, మనం ఇప్పుడు ఇండివిడ్యువల్ ప్లాను ప్రొడక్ట్ రెడీ చేశారు. యూజర్ ప్లాన్స్ ప్రొడక్ట్ రెడీ. డివైసెస్ ఏది ఏం చేశారు చూద్దాం ఆగు. హ్మ్. చేయలేదు. ఓకే. ఇగో ఉందిగా డివైసెస్. మనది కాదా అది? హ్మ్. హ్మ్. డివైస్ కూడా నార్మల్‌గా ఇట్లా క్రియేట్ చేసి తర్వాత స్ట్రక్చర్‌లో పెట్టినప్పుడు పెడతా. ఓకే. నేను డివైస్ చేస్తా. సిమిలర్‌గా నువ్వు సబ్స్క్రిప్షన్, రోమింగ్ చేయండి. నువ్వొకటి, నువ్వొకటి. ఓకే. సరేనా? ఏమేం వాడావు నంబర్‌లు? ఆ! సబ్స్క్రిప్షన్‌కి, రోమింగ్‌కి చేసేయండి సింపుల్.
నొక్కుతాం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు డివైస్. ఓకే. సో డివైస్‌లోకి వెళ్దాం. నెక్స్ట్ స్టెప్ చైల్డ్ సీక్వెన్స్ 2 మినిమమ్ 0 డిఫాల్ట్ 0 మాక్సిమం 1 ఇట్ ఈస్ ఎ వర్చువల్ ఐటమ్. సో ఇప్పుడు దీని కిందన 2 వచ్చాయి. మూడోది కావాలంటే ఇక్కడ ప్లస్ నొక్కాలి. ఇప్పుడు అవును. యూజర్ ప్లాన్ కింద కావాలంటే ఇక్కడ ప్లస్ నొక్కాలి. దీని కింద కావాలంటే ఇక్కడ ప్లస్ నొక్కాలి. అది స్ట్రక్చర్. ఓకే. సో నాకు ఇండివిడ్యువల్ ప్లాన్ కిందే కావాలి. ఏది? సబ్స్క్రిప్షన్ యాడ్ ఆన్. రిలేషన్ టైప్ చైల్డ్ సీక్వెన్స్ 3 మినిమమ్ 0 డిఫాల్ట్ 0 మాక్సిమం 1 ఇట్స్ ఎ వర్చువల్ ఐటమ్. వర్చువల్ కి అయితే ఇలా క్యాపిటల్ లెటర్ వస్తది. ఇదైతే బ్లూ కలర్ లో స్మాల్ లెటర్ వస్తది నార్మల్ అయితే. ఓకే. రోమింగ్. పిఓసి. అర్థమవుతుందా? ఇండివిడ్యువల్ ప్లాన్ దాని కింద ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి నేను? ఇప్పుడు యూజర్ ప్లాన్ యూజర్ ప్లాన్ కింద ఇంకేం లేదు. డివైజెస్ కిందన ఇవన్నీ ఉన్నాయి కదా. అవును. డివైజెస్ కింద సిమ్ యాడ్ చేయాలి. డివైజ్ ముందు ప్లస్ నొక్కుతా. సీక్వెన్స్ నెంబర్ లో చాలా టెక్నిక్ ఉంటది. ఇప్పుడు నేను 1 2 3 4 ఇచ్చా. నేనేమనుకుంటున్నానంటే రేపు పొద్దున ఇంకొకటి రావచ్చు. సో అందుకోసమని ఇంకా 4 5 అవన్నీ వదిలేసి 10 నుంచి వెళ్తా. దీనికి 10 ఫాలో అవుతా. దీనికేమో 20 సిరీస్ ఫాలో అవుతా. దీనికి 30 సిరీస్ ఫాలో అవుతా. అట్లా. ఓకే. అర్థమవుతుందా? ఎందుకంటే ఓకే. ఫ్యూచర్ లో యాడ్ చేసుకునే స్కోప్ కోసం అట్లా వాడతా. దీనికి 10 ఇచ్చుకున్నా. ఇక్కడ డివైస్ లో వాడు సిమ్ కొనొచ్చు, హ్యాండ్సెట్ కొనొచ్చు, మల్టిపుల్ కొనొచ్చు. ఒకటే కొనాలని ఏం లేదు కదా. సో నేను మినిమం క్వాంటిటీ గాని మాక్సిమం క్వాంటిటీ మీద గాని లిమిటేషన్ ఏం పెట్టట్లేదు. ఓకే. అందుకే 999 ఇచ్చేసా. ఆర్ మినిమం వీ క్యాన్ గివ్ 0. ఓకే. మినిమం 0 ఇచ్చి డిఫాల్ట్ 0 ఇచ్చి మాక్సిమం 999 ఇచ్చా. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ సిమ్ యాడ్ చేయాలి. ఎక్కడ క్లిక్ చేయాలో చెప్పండి. వర్చువల్ కాదు కదా. ఓన్లీ డివైస్ ఇది ఈ మూడే వర్చువల్. మిగతావన్నీ నార్మలే.
అర్థమవుతుందా? ఏమైనా కన్‌ఫ్యూజన్ ఉంటే చెప్పండి. లేదు అర్థం. ఇంకా ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు దీనికి 10, 11, 12, 13 ఇస్తున్నాను కదా! ఇలా కూడా అక్కడ ఈ మధ్యలో ఏమైనా పెడతామేమో అనుకున్నప్పుడు దీనికి 10, దీనికి 20 అట్లా పెంచుకుంటూ ఎళ్తారు. అర్థమవుతుందా? ఓకే. అట్లా పెట్టుకుంటే రేపొద్దున మధ్యలో ఈ రెండిటి మధ్యలో యాడ్ చేయాలంటే డైరెక్ట్‌గా ఒకటి కొత్తది క్రియేట్ చేసి అక్కడ 11 ఇచ్చేస్తే అయిపోద్ది. ఇప్పుడు ఇట్లా అన్ని ఆర్డర్‌లో పెట్టుకుంటూ ఎళ్ళామనుకో, మధ్యలో ఒకటి పెట్టాల్సొచ్చినప్పుడు అన్నిటిని మార్చాల్సొస్తది అందుకు. అర్థమైందా? సో, ఇప్పుడు మనకైతే అంత అవసరం లేదు కాబట్టి ఇట్లా పెట్టేసా. ఓకే. మీరు చేస్తారా మిగతాది ప్యారలెల్‌గా? ప్యారలెల్‌గా చేయండి నాతో పాటు. ఓకే. నేను ఈ డివైజెస్ కంప్లీట్ చేసేస్తా. మీరు సబ్స్క్రిప్షను, రోమింగు చేయండి. నువ్వొకటి తీసుకోండి. అయితే ఒక పని చెయ్యి. ఇప్పుడే చేసేసేయి. పీఎస్‌లు డిలీట్ చేసేయి. ఫస్ట్ పీఎస్‌లు డిలీట్ చేసేయి. వెయిట్ చేద్దాం కావాలంటే ఓ 2 నిమిషాలు. ఆబ్జెక్ట్ టైప్‌లో సిమ్ పీఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఓకే. చేసుకొని సేవ్ కొట్టాలి. సేమ్ అదే విధంగా మీరు వీటన్నిటికి కూడా చేయాలి. వీటిని. ఓకే. ఓహ్! చేయండి. అది చేస్తే అప్పుడు మీరు ఇక్కడిచ్చిన అట్రిబ్యూట్స్ ఆ ప్రొడక్ట్ మీద కనిపిస్తాయి. ప్రైజింగ్‌లోకి వెళ్ళాలి. ప్రైస్ లిస్ట్ ఉంది గదా! సో, న్యూ క్లిక్ చేసి ప్రైస్ లిస్ట్. ఇక్కడ మనకి ఏమేం ప్రైస్ లిస్ట్‌లున్నాయి ఇవన్నీ ఉన్నాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను బీ2బీ ప్రైస్ లిస్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నా అనుకో. ఓకే. డిస్‌ప్లే టెక్స్ట్ ఇదేంటిది మనం సిమ్ ఆ! సిమ్ము ఒక $20 అనుకో. ఇది బేస్ ప్రైస్. చార్జ్ టైప్ వచ్చేసి ఇది రికరింగా, వన్ టైమా? కొత్త సిమ్ కొనుక్కునే చార్జ్. వన్ టైమే కదా! సబ్ టైపు స్టాండర్డ్ ఇది. సెలెక్ట్ చేస్తావు. వన్ టైమ్ ఎస్టీడీ ప్రైస్. ఓకే. అది సెలెక్ట్ చేస్తా. ఇందులో ఎంత $20 ఇట్లా ఉంటది. ఈ 20 యూరోస్ ఉన్నాయి అవన్నీ. యూఎస్‌డీస్ లేవు. ఓకే. మనం ఇది క్రియేట్ చేయొచ్చు కావాలంటే. ఇవన్నీ చూస్తాం. సో, ఇక్కడ చూడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది యూరోస్ అంతా. యూరో ఫాలో అవుతున్నాడు గదా! హ్మ్. ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఇవి. హిట్ లిస్ట్ కాదు. ప్రైజింగ్ ఎలిమెంట్స్. ఓకే. నేనేమిచ్చా ఆహ్, ఈయూఆర్. హ్మ్. నెక్స్ట్ ఇదొచ్చింది గదా! ఓకే. నెక్స్ట్ టైమ్ ప్లాన్, టైమ్ పాలిసీ, ఎఫెక్టివ్ ఫ్రమ్, ఎఫెక్టివ్ అంటిల్, యాక్టివ్ ఇవన్నీ చేయాలి. హ్మ్. ఆ! లేదు. వీటికి కొన్ని కన్‌ఫ్యూజ్ అవుతారు. అందుకే చెప్పట్లేదు నేను. ఇట్లా ప్రైజింగ్ క్రియేట్ జేయాలి. సో, ఇక్కడుండే ప్రైజింగు అన్ని మ్యాచ్‌గా కావాలి. చాలా ఉంటాయి. మరి ఒకేసారి చెప్తే కన్‌ఫ్యూజ్ అయితారు అందుకని. అది నేర్చుకునేది మంచిగా నేర్చుకోవాలి. ఇది మొత్తం ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఇది మొత్తం పర్ఫెక్ట్‌గా క్రియేట్ చేసేసావనుకో, మొత్తం మళ్ళీ రెండోసారి చెయ్యి. ఇదొక్కటి చేసేస్తే చాలు నీకు మొత్తం వచ్చేసినట్టే అంతా. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ వర్కు వీటిలో వస్తా ఉంటది. డే టు డే యాక్టివిటీస్ మీకు ఆఫీస్‌లో ఎక్కువ ఇదే వర్కొస్తది. ఓకే. ఇప్పుడు ఇది ఈజీ స్టెప్స్. మీరు నేర్చుకునేటప్పుడు ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ చేయడంలో తప్పు లేదు. కానీ అక్కడికి వెళ్ళినంక ఈ చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తే అందరి ముందు పరువు పోద్ది.
రేపంతా ప్రైజింగ్ మీద ఫోకస్ చేద్దాం. అందుకే ఈ రోజు మొత్తం దీని మీద ఫోకస్ చేయండి. కంప్లీట్ చేసేయండి. రేపంతా ప్రైజింగే. ఇంక మరి వెనక్కి రాము. ఈ టాపిక్స్ మరి ఇంకా చేయం. రేపంతా ఓన్లీ ప్రైజింగ్ ఇంకా అట్లా నెక్స్ట్ టాపిక్స్‌కి వెళ్దాం. ఓకే. హ్మ్. రైట్. సరేనా?